నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ పరిధిలో ఐసీడీఎస్ కార్యాలయం నందు కోవూరు నియోజకవర్గ స్థాయి అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ మొబిలైజర్ సమావేశం నిర్వహించారు. 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటిసారిగా కోవూరు నియోజకవర్గంలో అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించామన్నారు. కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా 28,000 మంది అక్షరాస్యులు ఉన్నారని, కోవూరు నియోజకవర్గాన్ని ఎంపిక చేసినందుకు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషం ఉంది. కోవూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా, నాయకులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి 3 నెలల్లోగా ఈ కార్యక్రమం పూర్తి చేసి రాబోయే రోజుల్లో ఆ సర్టిఫికేట్స్ తీసుకోవాలని, ఇలాగే నేను అధికారులను కూడా అందరినీ కోరుతున్నాను. ప్రతి నెల కూడా మొబిలైజర్స్ తోటి అందరితోటి ఒక్కొక్క మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి దానికి నేను కూడా అటెండ్ అవుతాను. ప్రతి గ్రామానికి నేను వచ్చినప్పుడు ఎవరైతే మొబిలైజర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ వాలంటీర్స్ ముందుకు వచ్చి విద్య అనేది మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు, అది ఇంకొకరికి పంచినందువల్ల మీకేం తరిగిపోయేది ఉండదు, వాళ్ళని కూడా చైతన్యవంతులు చేయడానికే పనికొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు నేర్చుకున్నది 10 మందికి నేర్పడం అనేది చాలా అవసరము. మనం బాగుంటే 10 మంది బాగుంటారని అనుకుంటాము. అదేవిధంగా విద్య కూడా ఏదైనా మనం సాయం చేస్తుందన్నా మనకు ఏదైనా ఖర్చు అవుతుంది. విద్య అనేది మీ లోపల ఉండేది ఇంకో 10 మందికి ఇస్తున్నారు. దానివల్ల మీకు మంచి జరుగుతుంది, మీ పిల్లలకి మంచి జరుగుతుంది. మనం 10 మందికి ఈ మాదిరి సాయం చేస్తున్న వల్ల తద్వారా వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాల్లో అభివృద్ధి చెందగలరు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి కోవూరు కాన్స్టిట్యున్సీలో అధికారులు అయితేనేమి, అదేవిధంగా నాయకులైతేనేమి, అందరూ కూడా దీనికి తప్పకుండా ఒక్క తాటి మీద నడిచి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటున్నాను. నాకు అందరికీ ఆ నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే నేను చేసిన మొట్టమొదటి కార్యక్రమం కోవూరు కాన్స్టిట్యున్సీకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేశాను. ఏడబ్ల్యూ ఎంత బాగా దాన్ని సక్సెస్ఫుల్ గా చేశారంటే నేను చెప్పని అవి కాదు. ఎందుకంటే అంతమందికి మనం స్క్రీనింగ్ టెస్ట్ చేశాము. అదేవిధంగా ఎంతో మందికి క్యాన్సర్ ముందుగా కనుక్కొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయగలిగాము. సో మళ్ళీ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా మనం అప్పుడు 10,000 మందికో 15,000 మందికో చేసాం. ఇంకా ఎంతో మంది రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు. కానీ ఇక్కడ తేడా ఏంటంటే ఈసారి ఈ విషయం ఒకసారి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారితో మాట్లాడితే వాళ్ళే ముందుకు వచ్చి ఖచ్చితంగా నా కాన్స్టిట్యుయెన్సీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఒక మాట ఆనరబుల్ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు చెప్పడం జరిగింది. అది కాబట్టి జిల్లా యంత్రాంగం తరపు నుంచి కూడా మనం ఏమనుకున్నానంటే, ప్రతి సంవత్సరం ఒక 20,000 30,000 మందిని మనం లిటరేట్ చేసుకొని ముందుకెళ్తే మేబీ ఒక 10 సంవత్సరంలో మేబీ జిల్లా పూర్తిగా లిటరేట్ అవ్వచ్చు. కానీ ఒక్క కాన్స్టిట్యుయెన్సీని మనం పూర్తి ఒక సంవత్సరంలో చేసి చూపించినది అయితే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు లీడర్షిప్ మేరకు మిగిలిన కాన్స్టిట్యుయెన్సీస్కి అది ఒక ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది. ఎందుకంటే ఒక కాన్స్టిట్యుయెన్సీ 100% చేయగలుగుతాము అంటే ఒక 100% లిటరేట్గా, దీనిలో ఒక్క పర్సన్ కూడా ఇల్లిటరేట్గా లేదు, చదవడం రాయడం లేని వాళ్ళు ఒక్కరు కూడా లేరు అని ఆ కాన్స్టిట్యుయెన్సీలో చెప్పడానికి అవకాశం వచ్చినట్లయితే ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న మిగిలిన కాన్స్టిట్యుయెన్సీలో మిగిలిన ఎమ్మెల్యేస్కి, అదేవిధంగా మిగిలిన జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా అది ఒక ఇన్స్పిరేషన్ కింద అవడానికి అవకాశం ఉన్నాయి. సో అది కాబట్టి ఫస్ట్ మాట్లాడిన వెంటనే మేడం గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పి కూడా మేడం గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చెప్పడం జరిగింది. సో దాని మేరకే ఈరోజు మీ అందరితో మాట్లాడడం జరుగుతున్నాయి. మామూలుగా ఇది ఒక గవర్నమెంట్ కార్యక్రమం కింద చేయొచ్చు. అలా అయినప్పుడు ఇక్కడ వచ్చేసిన వాళ్ళు ఎవరితో కూడా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం ఏదో సిబ్బందులకి చెప్తాము, వాళ్ళు ఇంకా కింద కొంతమందిని పిలుస్తాము, మాట్లాడతారు, వాళ్ళు క్లాసెస్ అటెండ్ చేపిస్తారు, ఏదో ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా మనం ఇది అచీవ్ చేయలేము. ఎందుకంటే ఇది ఒక్కరోజు చేసిన ప్రోగ్రామ్ కాదు. ఒకరోజు ఏదైనా చేస్తే మనం ఏదో మొబిలైజ్ చేసుకొని మాట్లాడుకొని వెనక్కి పంపించేస్తే అవుతుంది. కానీ ఈ అడల్ట్ లిటరసీ ప్రోగ్రామ్ది ప్రాబ్లమ్స్ ఏంటంటే అది కంటిన్యూస్గా 3 నెలలు జరగాలి. 3 నెలలు అంటే ప్రతిరోజు, వారంలో 5-6 రోజు ఎవరైతే నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ ఇంటి నుంచి పక్కన. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.